Hi, this is Prasad Maths Tutorial. Today, discuss chapter Real Numbers. Real Numbers in exercise 1.1, second Roman, first one. Second Roman. Find the LCM and HCF of the following integers. కింద ఇచ్చిన integers కి LCM, HCF find out చేయాలి. And verify that. మళ్ళీ వెరిఫై కూడా చేయమన్నాడు. LCM ఇంటూ HCF. LCMని HCFని మల్టిప్లై చేస్తే దీనికి ఈక్వల్ అవ్వాలి. ప్రొడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్. మీకు ఇచ్చిన టూ నెంబర్స్ని ప్రొడక్ట్ చేస్తే ఈక్వల్ అవ్వాలంట. ఫస్ట్ వన్ 26 and 91. 26 and 91. ఫస్ట్ 26 and 91. 26 స్టార్టింగ్ ప్రైమ్ నెంబర్ 2 టేబుల్లో 2 13 జార్ 26. 13 ప్రైమ్ నెంబర్ కాబట్టి డివిజిబుల్ అవ్వదు. ఇంకా నెక్స్ట్ 91 2 టేబుల్లో డిజిబుల్ అవుతుంది. ఇక్కడ 1's ప్లేస్లో 1 ఉంది కాబట్టి 2 టేబుల్లో డిజిబుల్ అవ్వదు. నెక్స్ట్ 3 టేబుల్లో 91 డిజిబుల్ అవుతుందా? డిజిబుల్ అవ్వదు. నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ 5 టేబుల్లో కూడా డిజిబుల్ అవ్వదు. నెక్స్ట్ 7 టేబుల్లో 7 13 జార్ 91. ఓకేనా? 13 ప్రైమ్ నెంబర్ కాబట్టి చేయక్కర్లేదు. నెక్స్ట్ హెచ్సిఎఫ్ ఆఫ్ 26 అండ్ 91. ఇప్పుడు హెచ్సిఎఫ్ అంటే ఏం లేదమ్మా, మీకు ఇచ్చిన ప్రైమ్ ప్రాక్టీస్లో కామన్గా ఉన్న వాటిల్లో లీస్ట్ పవర్ తీసుకోవాలి. ఇక్కడ కామన్గా ఏమున్నాయి? ఇక్కడ ఓన్లీ 13 ఒకటే ఉంది, ఇంకా 13 రాస్తాం అంతే. ఇప్పుడు ఎల్సిఎం ఆఫ్ 26 అండ్ 91. దీంట్లో కామన్గా ఉన్న వాటిల్లో హైయెస్ట్ పవర్ తీసుకోవాలి. ఇక్కడ కామన్గా ఏముంది? 13 ఒకటే. దీని పవర్ ఎంత? రెండింటికి ఈక్వల్ కాబట్టి 13 రాస్తాం. నెక్స్ట్ రిమైనింగ్ ఏముంది? ఇంకా 2 into 7 కూడా తీసుకోవాలి. ఇంకా ఫస్ట్ హెచ్సిఎఫ్ అంటే ఓన్లీ కామన్గా ఉన్న వాటిలో లీస్ట్ పవరు. ఎల్సిఎం అంటే కామన్గా ఉన్న వాటిలో హైయెస్ట్ పవర్ తీసుకోవాలి. రిమైనింగ్ ఇంకే నెంబర్స్ ఏముండిపోయాయో ఆ నెంబర్స్ని రాసేయాలి. ఓకేనా? 13 2 జార్ 26. 26 7 జార్ 182. చూడండి, 26 7 జార్ 7 6 జార్ 42. 4 7 2 జార్ 14. 4 18. 182. ఓకేనా? వెరిఫై చేయమని కదా మళ్ళీ. ఇప్పుడు వెరిఫై ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ టూ నంబర్స్. వెరిఫై ఏం చేయమంటే ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ టూ నంబర్స్. ఎల్సిఎం అంటే 182 ఇంటూ హెచ్సిఎఫ్ అంటే 13. ప్రొడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్. ఏ నెంబర్స్ ఏమి ఇచ్చాడు ఇక్కడ? 26 and 91. 26 into 91. 182 13 జార్ 3 2 జార్ 6. 3 8 జార్ 24. 2 3 1 జార్ 3 2 యాడ్ చేస్తే 5. నెక్స్ట్ 1 2 జార్ 2. 1 8 జార్ 8. 1 1 జార్ 1. 6 4 2 యాడ్ చేస్తే 6. 8 5 యాడ్ చేస్తే 13. 1 అంటే 2366. నెక్స్ట్ 26 into 91. 1 6 జార్ 6. 1 2 జార్ 2. 9 6 జార్ 54. 5 9 2 జార్ 18. 18 5 23. యాడ్ చేస్తే 6 2 4 6 3 2. 2366. రెండు ఈక్వల్ కాబట్టి ఫినిష్. నెక్స్ట్ 510 and 92. 510 స్టార్టింగ్ ప్రైమ్ నెంబర్ 2 టేబుల్లో 2 2 జార్ 4. 1 రిమైండర్ ఉంది అంటే 11లో 2 5 జార్ 10. 1 రిమైండర్ మళ్ళీ 10లో 2 5 జార్. నెక్స్ట్ 2 ఇప్పుడు చూడండి 2 5 7. 7 5 12 అంటే 12 టేబుల్ పోతే 3 టేబుల్ పోతే 3 టేబుల్లో 3 8 జార్ 24. 1 రిమైండర్ 15లో 3 5 జార్. నెక్స్ట్ 2 into 3 into 5 17 జార్ అంతా 85. ఓకే. నెక్స్ట్ 92 2 టేబుల్లో 2 4 జార్ 8. 1 రిమైండర్ 12లో 2 6 జార్ 12. మళ్ళీ 2 into 46లో 2 into 223 జార్
అంటే ఇక్కడ 2's ఉన్నాయి ఇక్కడ 2 స్క్వేర్ ఇంటూ 23. ఇప్పుడు హెచ్సిఎఫ్ ఆఫ్ 510 and 92. ఇప్పుడు అండర్లైన్ చూడండి. ఇందులో కామన్గా ఉన్న వాటిల్లో లీస్ట్ పవర్. ఇందులో ఫస్ట్ కామన్గా ఏముంది, ఓన్లీ 2 ఒకటి ఉంది. ఈ 2 స్క్వేర్ ఇక్కడ 2. ఇందులో లీస్ట్ పవర్ అంతా 2 కాబట్టి అది హెచ్సిఎఫ్. ఎల్సిఎం ఆఫ్ 510 and 92. ఎల్సిఎం అంటే కామన్గా ఉన్న వాటిలో హైయెస్ట్ పవర్. కామన్గా ఏముంది ఇక్కడ 2 స్క్వేర్. కామన్గా ఉన్నట్లు హైయెస్ట్ పవర్ అంటే 2 స్క్వేర్ తీసుకోవాలి. ఇంకా రిమైనింగ్ ఏముండిపోయాయి 3 ఇంటూ 5 ఇంటూ 17 ఇంటూ 23. 2 స్క్వేర్ అంటే 4. 3 5 జార్ 15 ఇంటూ 17 23. 4 15 జార్ 60. 23ని 17తో మల్టిప్లై చేస్తున్నాను చూడండి. 7 3 జార్ 21 2. 7 2 జార్ 14 2 16. 7 3 జార్ 21 2. 7 2 జార్ 14 16 1. 1 టేబుల్లో 1 3 జార్ 3. 1 2 జార్ 2. 1 9 3. 390 1 మళ్ళీ 60తో చూడండి. 0 0 0. 6 1 జార్ 6. 6 9 జార్ 54. 5 6 3 జార్ 18 5 23. 0 6 4 2 3 2 23 4 6 0. ఓకేనా. ఇప్పుడు వెరిఫై ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ 2 numbers. ఎల్సిఎం అంటే 23460 ఇంటూ 2. హెచ్సిఎఫ్ 2 కదా 2. ప్రొడక్ట్ ఆఫ్ 2 numbers అంటే 510 ఇంటూ 92. దీన్ని 2తో మల్టిప్లై చేస్తాను చూడండి. 2 0 జార్ 0. 2 6 జార్ 12 1. 2 4 జార్ 8 1 యాడ్ చేస్తే 9. 2 3 జార్ 6. 2 2 జార్ 4. 4 6 9 2 0. 510ని 92తో మల్టిప్లై చేయండి. 2 0 0. 2 1 జార్ 2. 2 5 జార్ 10. 0 9 1 జార్ 0. 9 0 0. 9 1 జార్ 9. నెక్స్ట్ 9 5 జార్ 45. యాడ్ చేయండి. 0 2 9 6 4. 4 6 9 2 0. ఈక్వల్ వచ్చింది రెండును. 336 and 54. 336 ఏ టేబుల్లోను 2 టేబుల్లో. ఫస్ట్ ప్రైమ్ ఫ్యాక్టర్ 2 కదా 2 టేబుల్లో. 2 16 జార్ 32. 1 రిమైండర్ ఉంది అంటే ఈ 16లో 2 8 జార్ మళ్ళీ 2 ఇంటూ 2 8 జార్ 16. 2 4 జార్ 8. నెక్స్ట్ మళ్ళీ 2 ఇంటూ 2 ఇంటూ 242 జార్ 84. మళ్ళీ 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 221 జార్ 42. మళ్ళీ 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 3 7 జార్ 21. ఇంకా 2 7 ఉన్నాయి ఇక్కడ 1 2 3 4. 2 power 4 ఇంటూ 3 ఇంటూ 7. నెక్స్ట్ 54. 227 జార్ 54 కదమ్మా. 227 జార్ 50. 27 జార్ 54. మళ్ళీ 2 ఇంటూ నెక్స్ట్ మళ్ళీ ప్రైమ్ ఫ్యాక్టర్ 3. 3 9 జార్ 27. 2 ఇంటూ 3 ఇంటూ 3 3 జార్ 9. 2 ఇంటూ ఇప్పుడు 3 7 ఉన్నాయి ఇక్కడ 3 క్యూబ్. ఇప్పుడు హెచ్సిఎఫ్ చూడండి. అండర్లైన్ చేసిన వాటిలో హెచ్సిఎఫ్ ఆఫ్ 336 and 54. ఇందులో కామన్గా ఉన్న వాటిలో లీస్ట్ పవర్ ఇక్కడ 2 power 4 ఇక్కడ 2. ఇందులో లీస్ట్ పవర్ అంతే ఇక్కడ 2 కాబట్టి 2. ఇక్కడ 3 క్యూబ్ ఇక్కడ 3.
కామన్గా ఉన్న వాటిలో 3 క్యూబ్ 3 అంటే 3 పవర్ 3 కాదు, 2 3 జా 6 హెచ్సిఎఫ్. ఇప్పుడు ఎల్సిఎం ఆఫ్ 336 అండ్ 54 కామన్గా ఉన్న వాటిల్లో హైయెస్ట్ పవర్ ఇక్కడ 2 పవర్ 4 అంటే 2 పవర్ 4 తీసుకోవాలి హైయెస్ట్ పవర్. నెక్స్ట్ 3 క్యూబ్ హైయెస్ట్ పవర్ అంటే ఇక్కడ 3 క్యూబ్. ఇది రిమైనింగ్ ఏముంటుంది 7. 2 పవర్ 4 అంటే 2 2 జా 4, 4 2 జా 8, 8 2 జా 16. 3 క్యూబ్ అంటే 3 3 జా 9, 9 3 జా 27 ఇంటూ 7. ఇక్కడ చూడండి మళ్ళీ చేస్తాం. 16 ఇంటూ 27, 7 6 జా 42, 4, 7 1 జా 7 4 11. మళ్ళీ 2 టేబుల్ 2 6 జా 12, 1, 2 1 జా 2కి 1 యాడ్ చేస్తే 3, 2 3 4, 432. దాన్ని మళ్ళీ 7తో మల్టిప్లై చేయాలి. రిమైనింగ్ 7 ఉంది కదా మళ్ళీ ఇక్కడ 7 2 జా 14, 1, 7 3 జా 21, 21కి 1 యాడ్ చేస్తే 22, 2, 7 4 జా 28, 28 2 30, 3024. ఇప్పుడు వెరిఫై చేయమంటున్నాడు మళ్ళీ. ఇప్పుడు వెరిఫై ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ టూ నంబర్స్. ఎల్సిఎం అంటే ఇక్కడ 3024, హెచ్సిఎఫ్ అంటే 6. ప్రొడక్ట్ ఆఫ్ టూ నంబర్స్ అంటే 336 ఇంటూ 54. ఇప్పుడు 3024ని 6తో మల్టిప్లై చేస్తున్నాను. 6 4 జా 24, 2, 6 2 జా 12, 12కి 1 2 యాడ్ చేస్తే 14, 1, 6 0 జా 0, 0కి 1 యాడ్ చేస్తే 1, 6 3 జా 18, 18 144. ఇప్పుడు మళ్ళీ 336ని 54తో మల్టిప్లై చేయండి. 4 6 జా 24, 2, 4 3 జా 12, 2 యాడ్ చేస్తే 14, 1, 4 3 జా 12కి 1 యాడ్ చేస్తే 13, 5 టేబుల్లో 5 6 జా 33. నెక్స్ట్ 5 3 జా 15, 3 యాడ్ చేస్తే 18, 1, 5 3 జా 15కి 1 యాడ్ చేస్తే 16, 4 4 3 8 యాడ్ చేస్తే 11, 1, 6 1 7, 7కి 1 యాడ్ చేస్తే 8, 1, 1 8 1 4 4. బోత్ సైడ్ ఈక్వల్ వచ్చింది కదా. సో ఫినిష్. దీంతో సెకండ్ ప్రాబ్లం కంప్లీట్.